కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో ఆసుపత్రుల్లో మందులు కేసీఆర్ కిట్లు ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేటకు కొత్తగా నిధులు ఇవ్వకపోగా గతంలో మంజూరైన నిధులను రద్దు చేసి కొడంగల్ ములుగుకు తీసుకుపోతున్నారని ఆరోపించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీష్ రావు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. సిద్దిపేట మీద పగబడినట్టు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం. ఎవరు మన కోసం పనిచేస్తున్నారు, ఎవరు మన అభివృద్ధికి మోకాలు పెడుతున్నారు, ఎవరు మనకు ముందుకు పోకుండా సిద్దిపేట ప్రగతిని అడ్డుకుంటున్నారో కూడా ఇవాళ ఆలోచించాల్సిన అవసరం. చాలా జరిగిన ఎక్కడిస్తే దాదాపు 500 కోట్ల పాటు సిద్దిపేట రద్దు చేసింది. వెటనరీ కాలేజీ కావచ్చు, రోడ్లు కావచ్చు, పంచాయతీరాజ్ రోడ్లు కావచ్చు, ఆర్ఎంపీ రోడ్లు కావచ్చు, హాస్పిటల్లో మెడికల్ కేర్ యూనిట్ కావచ్చు, క్యాన్సర్ కూడా ఇచ్చినాయి. క్యాన్సర్ కూడా ఇక్కడ కీమోథెరపీ, రేడియోథెరపీ సేవలు కూడా నేను మంజూరు చేశాను. నా ప్రజలు సిద్దిపేట నుంచి హైదరాబాద్ దాకా పోవద్దు, ఇవాళ క్యాన్సర్ బీమాలు బాగా వస్తున్నాయి. సిద్దిపేటనే గవర్నమెంట్ హాస్పిటల్లో కీమోథెరపీ, రేడియోథెరపీ సేవలు అందాలని ఆ రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నేను మంజూరు చేయించాను. ఇవాళ దాన్ని కూడా అభిప్రాయం